మాస్టారు ఒక్క మాట. వస్తున్నానండి. అయ్యా నమస్కారం. నమస్కారం మహాశయ. కూర్చోండి. సత్యమూర్తి గారు, మళ్ళీ జాతర వచ్చేస్తుంది. ఈసారి ఎలాగైనా సినిమా వాళ్లతో డాన్సింగ్ ఏర్పాటు చేయాలి. క్రితం సారిలా వీలు పడదంటే కుదరదు. రంజన్ సంగతి చెప్పు. ఆది నారాయణ, నీకంటే ముందరే నేను ప్రయత్నం చేశానయ్యా. వాళ్ళంతా చాలా బిజీగా ఉన్నారు. అందుకని ఓ పని చేద్దాం. ఏమిటి? మన ఊరి హీరోయిన్ ఉంది కదయ్యా, నా శిష్యురాలు. ఎవరు? అన్నపూర్ణ కూతురు రంజనేనా? అవును, రంజన డాన్స్ ప్రోగ్రాం పెట్టిద్దాం. మీరేమైనా చేయటి గాని మరి పొరుగులో నుండి దండిగా కుర్రకారు జనం కూడా వస్తున్నారు. వాళ్ళంతా మురిసిపోయి దండిగా కానుకలు పడేలా అదే ఆ రంజని కట్టు బొట్టు నసకుండా చెప్పవయ్యా. అలా తయారు చేశారంటే మీ రుణం ఉంచుకోరు. అసాధ్యుడివా నారాయణ, చూద్దాంలే. వస్తా. మొన్న సినిమా చూశాను. చూసినంతసేపు నువ్వే గుర్తుకొచ్చావు. ఎందుకో తెలుసా? నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆ హీరోయిన్ ఏం బాగాలేదు. నువ్వే కనుక హీరోయిన్ అయితే నేను హీరోని. ఓకేనా? కానీ మన సినిమా చూసావా ప్రకాష్, ఆ గజ్జల గోల, ఆ కళ్యాణి డాన్స్ భరించలేకుండా ఉన్నాం. దాని కాళ్ళు విరగొట్టావంటే పీడా విరగడైపోతుంది. నేను అదే ఆలోచిస్తున్నాను. ఓకే, డన్. మా నాయనే, ఇన్నాళ్ళకి చెప్పిన పని చేసే మగతోడు దొరికావు. ఎస్పీ గారు, ఎంత అన్యాయం జరిగిపోయిందో చూశారు. నా ఒక్కగానొక్క కొడుకుని అన్నలు పొట్టని పెట్టుకున్నారు. కాస్త ధైర్యం తెచ్చుకోండి, ఇలా పడకండి. ఇంకేం ధైర్యం సార్? ఎవరి జోలికి పోయేవాడు కాదు, వట్టి అమాయకుడు. వాడి నిండు ప్రాణాలు తీశారు కదా సార్. ఇంక నాకేమి మిగిలింది సార్? బాధపడకండి, దోషుల్ని పట్టుకుంటాం. నా కొడుకు నాకు తిరిగి వస్తాడా సార్? అన్నులు నన్ను బెదిరించడానికి నా ఇంటికి వస్తే ఈ ఇన్స్పెక్టర్ నేనే వాళ్ళని చేరదీశానని నా మీద కేసు పెట్టబోయాడు. నేనే చేరదీసిన వాడిని అయితే నా కొడుకుని వాళ్ళు చంపుతారా సార్? చెప్పండి సార్, చెప్పండి ఎస్పీ గారు, చెప్పండి. ఓకే ఓకే, మీతో తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఏదో చూడండి. ఏంటమ్మా పిలిచావా? ఎక్కడికి? పొద్దున్నే తగలాడుతున్నావు. అలా అలా చీకారుగా తగలాడుతున్నాను. అలా ఊరంతా బలాదూరుగా తిరగడం దేనికి? పనిలో పని ఆ దొరకడుకు ప్రకాష్ ని కళ్యాణే చంపించిందని ఊరంతా చాటించు. అమ్మో అమ్మో, నువ్వు అమ్మాయి కాదు, ఆటం బాంబువి.
చెప్పింది చెయ్యి, లేకపోతే గూప్ పగిలిపోద్ది. అలాగే. ఓ బాలనరసయ్య, ఇది విన్నావా? ఆ దొరగారి కొడుకు ప్రకాష్ ని కళ్యాణి చంపించిందంట. ఘటనా? ఆ ఘటనే. ఓ లక్ష్మో, దొరగారి కొడుకు ప్రకాష్ ని ఆ కళ్యాణి చంపించిందంట. ఓ గోవిందమ్మావా, ఈ సంగతి విన్నావా? ఏ సంగతిరా? ఆ దొరగారి కొడుకు ప్రకాష్ ని ఆ దొరక కూతురు కళ్యాణే తప్పించింది. మళ్ళీ ఆ కూత కుసావో కర్రు కాల్చి వాత పెట్టేస్తాను. ఆడంగి వెధవ. ఛీ, మీరు ఈ ఊరుకు పట్టిన చీపురుగులరా. అసూయతో కుళ్ళి చస్తున్నారు. కళ్యాణిలో గొప్ప కళ దాగి ఉందిరా. ఆ పిల్లది నాట్య తపస్సు. మధ్యన మాకెందుకు కొళ్ళు? నోర్ముయ్. మీ తలుకులు బెలుకులు ఎలకాలం సాగవు. కళ్యాణి కాలిగజ్జలు మీ నోరు మూయించే రోజులు వస్తున్నాయి. ఓ మళ్ళీ కూత కూసావో కొలిమిలో పారేస్తాను. అక్కాయ్ అక్కాయ్, ఈ పేపర్ చూడు. నూతన తారలు కావాలను, డాన్స్ ఆధారంగా సినిమా తీస్తున్నారంట. కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నారంట. నువ్వేస్తావా వేషం? నేను కాదమ్మా, రంజన్ వేస్తుందిగా వేషం. అయినా మన సత్యమూర్తి మాస్టర్ కి సినిమా వాళ్ళకి లింక్ ఉందిగా. ఇంకేంటమ్మా ఆలస్యం? ఇన్నాళ్ళకి నీ బుర్ర కూడా పనిచేస్తుంది. నిజమే మాస్టర్, మంచి అవకాశం. మీరు ఎలాగైనా మన బేబీని హీరోయిన్ చేయాలి. మీరు వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. పేపర్ ఇలావండి. ఓహో, ఈయన డైరెక్టరు, మన శిష్యుడే. మీరేం కంగారు పడకండి. ఇవాళ్లే హైదరాబాద్ వెళ్తున్నాను. మా రంజన్ని సూపర్ స్టార్ చేస్తాను. శుభం. హీరోయిన్ రంజనీకి జై. 6 కోట్ల ఆంధ్రుల అభిమాన హీరోయిన్ రంజనీకి జై. అమ్మా చూడవే. చూస్తానమ్మా, చూస్తాను. వెండి తెర మీద. నువ్వా బాబాయ్? నీతో మాట చెప్పి వెళ్దామని వచ్చాను కళ్యాణి. ఏమిటి బాబాయ్ అది? మన ఊళ్ళో విధవలంతా కలిసి నీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారమ్మా. నా మీద నేనేం చేశాను బాబాయ్? ఈ పాపిష్టి విధవులు అసూయతో చస్తున్నారమ్మా. ఫోన్లే బాబాయ్, ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలుతుంది. ఇవి సత్యకాలపు మాటలు కావు తల్లి. కాలే కట్టలు ఊరంతా తగలబెడుతుంది. ప్రకాష్ ని నువ్వే చంపించావని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు తల్లి. నేనా? ఇదేమన్నా న్యాయంగా ఉందా బాబాయ్? నేనెవరికి ద్రోహం చేశానని నన్ను ఇలా వేధిస్తున్నారు? తేలుది కుట్టే స్వభావం అంతే. వీళ్ళు అలాంటి విషపురుగులు. సింగినాథంగాడు కాకిలా అరుస్తుంటే చీవాళ్లు పెట్టి బెదిరించాను. గోవిందం, ఎందుకు వీళ్ళిలా మమ్మల్ని కొద్ది కొద్దిగా చంపుతారు? ఒకేసారి చంపేస్తే అందరి కళ్ళు చల్లబడతాయి. చంపాలనుకున్న వాళ్లే చస్తున్నారు. ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా అన్ని దిగమింగుకుని నిబ్బరంగా బతుకేడుస్తుంటే ఏది పట్టని రాయననుకుంటున్నారంతా. నా భర్త దుర్మార్గుల పంచన చేరి వాళ్ల స్వార్థానికి జైలు పాలై మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసినా ఎలాగో నెట్టుకొస్తున్నాం. కాని అభంశుభం ఎరుగని నా బిడ్డ మీద లేనిపోని నిందలు వేసి మమ్మల్ని తరిమి తరిమి వెంటాడుతుంటే ఇన్నేళ్ల నా ఓర్పు నీరు గారిపోతున్నది గోవిందం. దుర్గమ్మ, నీ కళ్ళలో కన్నీళ్ళ? ఏ, నే మనిషిని కానా? ఎందుకు ఈ ఊరి వాళ్లకు మా మీద ఇంత పగ? మాకేమున్నాయని అసూయపడుతున్నారు? మడులా మాన్యాల దిక్కులేని ఒంటరి వాళ్ళు చావలేక బతుకుతున్నాం. దుర్గమ్మ, ఆ తల్లినే నమ్ముకుని ఆమె పాదాల మీద పూలు చల్లుతున్నాను. కానీ ఆ తల్లి మా మీద బురద చల్లుతున్నది. దేవుడికే గిట్టని వాళ్లమైన తర్వాత ఎందుకయ్యా బతకడం? ఈ పాపిష్టి ఊర్లో ఈ పాపిష్టి జీవితం ఇక గడపడం నా వల్ల కాదు. ఈ నికృష్టపు బతుకు నాకు వద్దు. అమ్మా ఊరుకోమ్మా.
దుర్గమ్మ నువ్వే ఇలా అధైర్యపడితే కళ్యాణి గతి ఏమిటి? ఓర్చుకునే శక్తి పోయింది గోవిందం. ఇక నా వల్ల కాదు. ఈ ఊరినో లోకాన్నో విడిచిపోవడం కంటే వేరే దిక్కు కనిపించడం లేదు. అవసరం మీకు లేదమ్మా. అందరి పాపాలు పండుతున్నాయి. ధైర్యంగా ఉండవలసిన సమయం ఇదే. ఏది ఏమైనా అసలు సంగతి ఆ శ్రీధర్ తెలుసుంటుంది. అన్ని వివరాలు అతనితో మాట్లాడతానమ్మా.